నమస్తే అండి, నేను మీరామ్. మన విమర్శ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే మనం కర్మంఘట్ గ్రీన్ పార్క్ కాలనీ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో ఇక్కడ పైప్లైన్ వర్కులు అయితే జరుగుతున్నాయి. చాలా కాలం రోజుల నుంచి ఇక్కడ పైప్లైన్ పెండింగ్ అయితే జరుగుతూనే ఉంది, కానీ ఇంకా అది పెండింగ్లో పెడుతూనే ఉన్నారు. ప్రజెంట్ ఈ పనులు ఎప్పటికీ వరకు జరుగుతాయని చాలామంది ఇక్కడ స్థానికులు అయితే అడుగుతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉండే చాలామంది చిన్న చిన్న వ్యాపారులకి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. సో ఒకసారి వాళ్ళ మాటల్లో ఒకసారి మనం విందాం. ఇక్కడే పక్కన ఉన్న బేకరీ షాప్ ఉంది. సో ఈ బేకరీ షాప్ వాళ్ళది కూడా ఇక్కడ చిన్న ముంగల రేకుల షెడ్ మొత్తం కూల్చేసారు. సో వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు దీనిపైన ఏమన్నా స్పందించారా? అది కన్స్ట్రక్షన్ వర్క్ మీద 2 వీక్స్ నుంచి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. నేను చెప్పిన మాకు ఆల్రెడీ ఇది వర్క్ జరుగుతుంది భయ్య, మీరు ఎంతసేపట్లో అవుతుంది అంటే 1-2 డేస్లో అయిపోతుందని అన్నారు. ఇప్పటికీ 2 వీక్స్ అయిపోయింది. మొత్తం అడ్డం తొగి పెట్టారు, ఒక్కళ్ళు కూడా వచ్చి రెస్పాన్స్ చేస్తలేరు. ఇప్పుడు మీకు చిన్న చిన్న వ్యాపారాలు అంటే కొంతమంది కస్టమర్లు వస్తుంటారు, దానివల్ల మీకు ఇబ్బంది కలగట్లేదా? చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కస్టమర్ ఎట్లా వస్తారు? మెయిన్ రోడ్ అది, మెయిన్ ఎంట్రీయే ఆపేసిన తర్వాత కస్టమర్ ఎట్లా వస్తారు? మేము దాని గురించి ఇప్పుడు గ్యాస్ సరే ఇన్ఫ్లేషన్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల 1-2 షాప్ బంద్ ఉంటుంది. కానీ బేకరీ అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది. మాకు డైలీ వేజెస్ కడప ఎట్లా నడుస్తుంది? దీని ద్వారా అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు రెస్పాండ్ చేయాలండి. వాళ్ళు రెస్పాండ్ చేయకపోతే ఇప్పుడు మా వల్ల వాళ్ళు నడుస్తారు. మేము కష్టపడితే మేము ట్యాక్స్ కడతాం, మేము ట్యాక్స్ కడితే వాళ్ళకు వస్తాయి పైసలు. ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ చేయకపోతే మేము ట్యాక్స్ ఎందుకు కట్టాలి? అంతే కదా. రైట్, చూస్తున్నారు కదా. సో ఇక్కడ కస్టమర్ ఒక ఆవేదన మనం అయితే వింటున్నాము. సో వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి అయితే జిహెచ్ఎంసీ అధికారులు కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి రెస్పాండ్ కానీ వాళ్ళైతే తీసుకోవట్లేదంట. ఒకసారి ఇక్కడ మన ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ లేకపోతే లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ సమస్యపై కొద్దిగా దృష్టి పెట్టి తొందరగా సాల్వ్ చేయాలని ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఎక్కడి పనుల్లో అక్కడనే వదిలేశారు. సో ఇలాంటి పనులు ఇక్కడ రోడ్లపైన ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే వచ్చిపోయే వాహనదారులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ మట్టి తీసి కూడా మెయిన్ రోడ్ పైన ఇలాగే వేశారు. సో ఇది ముందే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వస్తే ఏమవుతుందంటే ఆ వర్షానికి మొత్తం ఈ మట్టి అంతా రోడ్డు మీదకి చేరి ఈ 2 వీలర్స్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్ స్కిడ్ అయ్యి కింద పడతాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది అనమాట. సో గవర్నమెంట్ అధికారులు కూడా దీనిపైన తొందరగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ రూట్ జంక్షన్ ఎలా ఉందంటే ఇక్కడ సంతోష్ నగర్, చెంపపేట, కర్మంఘట్ ఇట్లా బైరమల్ కూడా వెళ్ళే రూటు ఇదే రూట్ అనమాట. అలాగే అక్కడ ఎల్బీ నగర్ నుంచి సారింగ్ రోడ్ నుంచి ఇక్కడ చెంపపేట, సంతోష్ నగర్ వెళ్ళే వెహికల్స్ కూడా ఇక్కడ సెంటర్లో యూటర్న్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా ఏమవుతుందంటే ఈ సెంటర్ యూటర్న్ ఎక్కడైతే తీసుకుంటున్నామో ఇక్కడి నుంచి వచ్చే వెహికల్స్కి అక్కడి నుంచి వచ్చే వెహికల్స్కి రెండింటి మధ్యన కొద్దిగా జామ అయితే ఏర్పడుతుంది. కొద్దిగా దాని ద్వారా ఏమవుతుందంటే సాయంత్రం స్కూల్ పిల్లలు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ చాలా ట్రాఫిక్ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. సో గవర్నమెంట్ అధికారులు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇదే రూట్లో చాలామంది వెళ్తుంటారు. మన కర్మంఘట్ కానీ బిఎన్ రెడ్డి, అస్సనాపురం, తుర్కెంజాలు, ఇబ్రహీంపట్నం ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి, అలాగే అస్సనాపురం, హైతనగర్, అలాగే మన ఇక్కడ ఎల్బీ నగర్, ఉప్పల్, అలాగే రామతపూర్ వెళ్ళే రూట్లో కూడా ఇదే సమస్యలు ఉన్నాయి. సో గవర్నమెంట్ జిహెచ్ఎంసీ అధికారులు అయితే తొందర ఇలాంటి పనులు మెయిన్ రోడ్ల పైన తొందర చేయాలి. చేస్తే ప్రజలకు కూడా కొద్దిగా విముక్తి కలుగుతుంది.